ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం బై ఎలక్షన్లో బ్రహ్మాండంగా ఇక్కడ క్యాన్వాసింగ్ నడుస్తున్నది. ఖచ్చితంగా భారీ మెజార్టీతోటి నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. ఎక్కడ డోర్ టు డోర్ యాదగిరి నగర్ మన 141 to 152 దాకా 10 బూతులు మేము రాయన్నర్ నియోజకవర్గం, తాండూరు నియోజకవర్గం నుండి వచ్చి మా నవీన్ అన్న గురించి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది. ఎక్కడ పోయినా ఏ గడపకు పోయినా బ్రహ్మాండమైన బ్రహ్మరథం పడుతురు. నవీన్ యాదవ్ మా పిల్లోడు, మా గల్లె అయినా చిన్నప్పటి నుంచి చూసినాం. ఎక్కడ పోయినా మా తమ్ముడు, మా అన్న, మా మన్మడు అనే విధంగా ప్రేమ, ఒక కుటుంబ భావనలాగా, ఒక కుటుంబ సభ్యుడిలాగా ఆదరించి అభిమానిస్తారు. ఎక్కడ ఏ గడపకి వెళ్ళినా, ఇక్కడ బిజినెస్ చేసుకునే వ్యాపారాలను అడిగిన నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ అంటారు. ఖచ్చితంగా బ్రహ్మాండమైన మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్న గెలవబోతున్నారు. దానికి తోడుగా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి, మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఇచ్చిన 6 గ్యారెంటీల్లో కూడా 4 గ్యారెంటీలు ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, ఆదివాసులు, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఈరోజు సన్నబియ్యం ప్రతి ఒక్కరు ముఖంలో చిరునవ్వు చూస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు కూడా 10 ఏళ్ల నుంచి ఒక రేషన్ కార్డు నోచుకొని ప్రజలు ఈరోజు ఎవరికైతే కుటుంబానికి రేషన్ కార్డు లేదో ఖచ్చితంగా రేషన్ కార్డు వచ్చింది. ప్రతి ఒక్కరికి సన్నబియ్యం వస్తున్నాయి. మహిళలు మరీ ముఖ్యంగా ఇక్కడ నుంచి ఏ టెంపుల్కి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడ సిటీకి పోయినా ఆర్టీసీ బస్సు ఫ్రీ వస్తుంది. దాంట్లో కూడా మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు కూడా ప్రజలకు, పేద బడుగు బలహీన వరకైతే అవసరం ఉందో ఇందిరమ్మ ఇండ్లు కూడా శాంక్షన్ కావడం జరిగింది. అన్ని విధాలుగా 200 యూనిట్లు, మరీ ముఖ్యంగా విద్యుత్ గత ప్రభుత్వంలో